ఈ రాజ్యంలో చేరినటువంటి యోగ్యమైన వారుగా ఇక్కడే మమ్మల్ని పరీక్షించుకున్నట్టు హెచ్చరించము, బుద్ధి చెప్పుము, ఖండించుము, సరిచేయము, బాగు చేయమని ప్రార్థిస్తున్నాము. నిష్ప్రతిని దాసులను కరుణించు ప్రభువా. ఈ ఆత్మీయ మర్మములు పరిశుద్ధాత్మదేవా నీవే మాట్లాడి మాకు బోధించి మమ్మల్ని బలపరచండి. ఏ ఒక్కరు ప్రభు ఖాళీగా వెళ్ళకుండా సంపూర్ణమైన ఈ వాక్య ఆశీర్వాదంతో నింపబడినట్టు వాక్య పిల్లలు సరిచేయబడి యోగ్యముగా పాత్రలో పాల్గొంటున్నట్టు మాకు సహాయం చేయండి. మా ప్రియ రక్షకుడు యేసుక్రీస్తు వారి మహిమ కలిగిన నామంలో ప్రార్థించి స్థుతించేస్తున్నాను తండ్రి. ప్రియమైనటువంటి సహోదరులారా, చదవబడిన లేఖన భాగంలో బాబేలు కూలిపోయెను, అది దయ్యములకు నివాస స్థలమును, ప్రతి అపవిత్రాత్మకు ఉనికి పట్టును, అపవిత్రమును అసహ్యమైన ప్రతి పక్షికి ఉనికి పట్టును ఆయను. మనము ఈ ఆవగింజ ఉపమానంలో మనం చూస్తున్నాం. ఏం జరుగుతుంది? అది విత్తనములన్నిటిలో చిన్న విత్తనం అయినప్పటికీ అది ఎదిగినప్పుడు కూర మొక్కలన్నిటికంటే పెద్దదిగా అవుతుంది. తర్వాత దాని మీద ఏం జరుగుతున్నాయంటే ప్రతి అపవిత్రమైన పక్షులు, అనేక పక్షులు వాళ్తున్నాయని అక్కడ చూస్తాం. ప్రకటన గ్రంథంలోకి వచ్చేలికే అపవిత్రమైన పక్షులు వచ్చి వాలుతూ ఉన్నాయి. ప్రియ సహోదరులారా, గమనించాలి. ఈనాడు ఇది దేన్ని సూచిస్తుందంటే ఇది బహుగా విస్తరిస్తున్నటువంటి అబద్ధ బోధలు, తప్పుడు బోధలు, సైతాను యొక్క సంఘాలను సూచిస్తూ ఉంది. అవును, సైతాను సంఘాలు ఉన్నాయి. దీన్నే మనం ఏం చెప్పొచ్చు అంటే ఇక్కడ చదివిన భాగంలో ఏ కేజ్ అనే వర్డ్ ఉంటుంది చూడండి. ఇంగ్లీష్లో చూడండి, 2వ వచనం, చాప్టర్ 18 verse 2. A cage of every unclean and hateful birds. It is a cage. Cage అంటే అర్థం ఏంటో తెలుసా? పంజరములో స్వతంత్రం ఉండదు. పంజరములో నువ్వు అలాగే ఉండిపోతావు, నువ్వు బయటికి రాలేవు. ఈనాడు సాతానుడు కొంతమంది విశ్వాసులను బంధిస్తూ ఉన్నాడు. రకరకాల పద్ధతులు. మా మందిరానికి వస్తే మీ పిల్లలకి పెళ్ళిళ్ళు అవుతాయి. ఇదొక కేజ్. ఎలా? మా మందిరానికి వస్తే మీకు మేలు జరుగుతుంది. మా మందిరానికి వస్తే మీరు చచ్చిపోతే సమాధి స్థలం ఉంది మా దగ్గర. అంటే నువ్వు త్వరగా చావాలంటే మా దగ్గరకు రా అని అర్థం. శారమ్మ గారు లేపండి, ఇలాంటి వాళ్ళందరూ ఒకసారి లేపండి. ఆహారం ఎవరైనా తలలను వచ్చుకోవద్దు. ప్రార్థనలు తర్వాత చదువుకొని మీ ప్రార్థనలన్నీ తర్వాత చేయండి. ఇక్కడ చూడండి, సాతానుడు వేసే వలలో చిక్కుకుపోతూ ఉన్నారు. నువ్వు మా మందిరానికి వస్తే నీకు మెంబర్షిప్, నువ్వు మా దగ్గరకు వస్తే నీకు పింఛన్, నువ్వు మా దగ్గరకు వస్తే నీకు అన్నీ ఉంటాయి. దానికి ఎంత కట్టు, అంత కట్టు, అది కట్టు, ఇది కట్టు. ఇది ప్రభువైన యేసు క్రీస్తు నిర్మించే సంఘము కాదు. అలాంటి పద్ధతులుండే దేవుని సంఘాలు కావు. డెవిల్, దేర్ ఈస్ డెవిల్. చూడండి, అక్కడ అదే చదువుతున్నాం. మహాబబిలోను కూలెను, పడిపోయింది. ద గ్రేట్ బబిలోన్ ఫాలెన్ ఇస్ ఫాలెన్, పడిపోయింది.
పడిపోయింది. ఎందుకని? ఇట్ బికమ్ ది హ్యాబిటేషన్ ఆఫ్ ది డెవిల్స్. దెయ్యాల నిలయంగా మారిపోయింది. దెయ్యాల డాక్ట్రిన్స్, ద డాక్ట్రిన్స్ ఆఫ్ ద డెవిల్స్. ఈనాడు సంఘాలలో దెయ్యాలు బోధలు కూడా బయలుదేరుతూ వచ్చాయి. ఇంకా అక్కడ చూస్తాం చూడండి, ద హోల్డ్ ఆఫ్ ఎవ్రీ ఫౌల్ స్పిరిట్. ప్రతి అపవిత్రమైన ఆత్మకు నిలయాలుగా మారుతున్నాయి ఈరోజు కొన్ని సో కాల్డ్ చర్చెస్. పేరుకి సంఘం, బట్ దేర్ ఈజ్ ఎ డెవిల్ యాక్టివిటీస్. దెయ్యాల బోధలు, దెయ్యాల నిలయాలు. దేవుని ఆత్మ పేరుతో దెయ్యాల ఆత్మల చేత బంధించబడుతున్నారు ఈనాడు. నేను ఒక సాక్ష్యము విన్నాను. బెంగళూరులో ఒక యవన సహోదరి ఒక సంఘానికి వెళ్ళేది. అక్కడ ప్రవచిస్తారట, భాషలు మాట్లాడతారట. సో ఈమె గారు కూడా ఆ భాషలకి, ఆ ప్రవచనాలకి ఆకర్షితులై భయకంపితురాలైపోయి అక్కడికి వెళ్ళిపోతుంది. ఇదంతా మేము వెళ్ళక ముందు జరిగినటువంటిది. తర్వాత మన దగ్గరకు వచ్చి చెప్పిన స్టోరీ కాదు, లైఫ్. ఏంటి కథ అంటే, ఒకరు ప్రవశించారట ఆమెతో, నువ్వు పలాని సహోదరుడిని పెళ్లి చేసుకో అని సంఘములో. సరేనని చెప్పి ఆమె ఆయన చేసుకుంది. ఆయన ఎలాంటి వాడంటే అత్యంత భయంకరమైన అనుమానపు పక్షి. ఆయన కూడా భాషలు మాట్లాడతాడు. ఈ ఆల్సో ప్రొఫెసైజ్. ఆయన కూడా ప్రవచిస్తాడు, కానీ దారుణంగా హింసిస్తూ ఉండేవాడట. ఒకానొక రోజు ఆమెను చేయకూడని పని కూడా చేయడానికి ప్రోత్సహించాడట. చివరికి ఆమె ఏం చేసిందంటే, అంతటితో ఆగలేదు. ఆయన వికృత చేష్టలు వాళ్ళ ఇంటి వాళ్ళ మీద కూడా స్ప్రెడ్ అవుతూ వచ్చాయి. ఈమె భర్త ఎవరినైతే ప్రవచన ద్వారా చేసుకుందో ఆ భయంకరమైన వాడు గొర్రె చర్మం ధరించిన తోడేలతో సమానం. వారి చెల్లిని, వారి అమ్మని రకరకాలుగా హింస పెడుతుంటే ఇక లాభం లేదని చెప్పి ఎదురు తిరిగి ఆ సహోదరి ఆయనకి ఎదురు తిరిగి పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయి అఫీషియల్గా డైవోర్స్ తీసుకుంది. ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి చెప్పండి? ఎందుకైంది ఈ పరిస్థితి అని ఆలోచిస్తే, దెయ్యముల ఆత్మలు కలిగిన సంఘాలు ఉన్నాయి. బి కేర్ఫుల్, జాగ్రత్తగా వినండి. ఎక్కడైతే స్వచ్ఛమైన దేవుని వాక్యం ఉండదో, ఎక్కడైతే క్రమశిక్షణ ఉండదో, ఎక్కడైతే ఈ లోక పద్ధతులు ఉంటాయో, ఎక్కడైతే నవీనత పుంజుకొని అక్రమము పెచ్చురెళ్ళిపోతూ ఉంటుందో అక్కడ దేవుడు ఉండడు. దట్ ఈస్ నాట్ బిలాంగ్స్ టు గాడ్. దేవునికి చెందిన సంఘాలే కావు. దైవజనులు ఆనాడు చేసిన పరిచర్య చూడాలంటే కమ్ అన్ టు ద హెబ్రోన్కి వెళ్ళి చూడండి. వాళ్ళకే డబ్బులు లేక కాదు, వాళ్ళు కూడా డీజే పెట్టగలరు. వాళ్ళకే డబ్బులు లేక కాదు, వాళ్ళేం చేయలేక కాదు. దేర్ ఈజ్ ఎ డివైన్ విజన్, దేర్ ఈజ్ బిబ్లికల్ సిస్టమ్. ఈనాడు పుట్టగొడుగుల్లాగా పెరిగిపోతున్నటువంటి ఈ పక్షులు, పైన వారం మిమ్మల్ని అడుగుతూ వచ్చాను, ఎక్కడుంటాయి దురాత్మలు? ఎక్కడుంటాయి? ఆకాశ మండలమునందున్న దురాత్మల సమూహం. అక్కడుండి అబ్జర్వ్ చేస్తుంటాయి. ఎక్కడ సరైన వాక్యం చెప్పబడుతుందో అక్కడే అటాక్ చేస్తాయి. కనుక దేవుని సంఘమా, ప్రార్థన చేయి. ఓ విశ్వాసి, ప్రార్థన చేయి. నిద్రపోతున్నావా ఇంటిలో? సంఘ ప్రార్థన జరుగుతుంటే నాకు కాదనుకుంటున్నావా? నిన్ను బంధిస్తాడు సాతానుడు, జాగ్రత్త. శర్మ, సాతానుడు బంధిస్తాడు, మెలకుగా ఉండు. ఏదో ఆదివారం వచ్చాం పోయాం, ఏదో షో, జస్ట్ అలవాటు, ఏదో ఒకటి కట్ట వచ్చాక అట్లా ఆరాధన అలవాటు చేసుకుని పోతాను. నో నో నో,
ఇలాగుంటే నువ్వు బంధకాల్లోకి వెళ్ళిపోతావు. ఈనాడు ఈ జంబో క్రిస్టియానిటీ అని చెప్పొచ్చు వీళ్ళని. జంబో క్రిస్టియానిటీ అంటే ఏంటో తెలుసా? పెరిగిపోతూ ఉంటుంది విస్తృతంగా. వాళ్ళు ఏమని చెప్తారు తెలుసు? దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాడు మా సంఘాలను అంటాడు. నో నో నో, దట్ ఈజ్ లై. అది అబద్ధం. విశాలమైన మార్గానికి అనేకులు వెళతారని ప్రభు చెప్పలేదా? మత్తయి సువార్త 7వ అధ్యాయం 13, 14 చదవండి ప్లీజ్. దయచేసి చదివినిపించండి. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము. చెప్పండి అమ్మా శారమ్మ గారు, నాశనానికి పోయే ద్వారం ఎట్లుంటది? ఎట్లుంటే మనకేంటి సార్? కానీ అంటావా? నో, వినాలి, తెలుసుకోవాలి. నాశనానికి పోయే ద్వారం ఎట్లా? వెడల్పును, ఆ దారి విశాలం. నువ్వు అక్కడ డాన్స్ చేసినా పర్వాలే, నువ్వు అక్కడ చించుకున్న బట్టలు వేసుకొని పో, నో బడీ బాదర్ అబౌట్ యూ. నువ్వు అక్కడికి వెళ్ళిపోయి 10 గంటలకు రా, 12 గంటలకు రా, 1 గంటకు రా, నిన్ను అడిగేవాడే ఉండడు. అదే విశాలమైన దారి. ఇక్కడ అడుగుతారు, అందుకే ఆ కారణం రావట్లేదంట. రీసెంట్లీ అండి, నిన్న సిస్టర్స్ మీటింగ్ జరుగుతుంది. ఖాళీగా ఉంటుంది ఇంట్లో. ఆమె ఏం ఐఏఎస్ చదువుతుందా? ఉదయం అంతా సాయంకాలం చదువుకుంటు చాలదా? అబద్ధం. మళ్ళీ బలలో చేయి వేస్తారు. మారు మనసుందా? ఎవరినో మోసం చేస్తావు. మోసపోయేది నువ్వే, ఏడ్చేది నువ్వే. తర్వాత దేవుని సేవకుడు కాదు. దేవుడి సేవకుడు దేవుడికి లెక్క చెప్పుకుంటాడు. నేను ఇలా చెప్పకపోతే దేవుడు నన్ను లెక్క అడుగుతాడు. విన్న తర్వాత మీరు సరిచేసుకుంటే మీరు ధన్యులు, మీరు ఆశీర్వదించబడతారు, అనేకులకు ఆశీర్వాదకరంగా మారుతారు. ఇంత ఏమ్మా రాలేదని అడిగితే సహోదరుల కొడుకి, బైబిల్ స్టడీ రోజు మేము లేటుగా వచ్చినందుకు లేట్ ఎందుకు వచ్చామని అడిగారు కదా, అందుకే మేము రావటం మార్చి లేట్ అయిందని. ఎవరి కోసం బైబిల్ స్టడీ? ఎవరి కోసం సంఘ ప్రార్థన? ఎవరి కోసం ఈ దేవుని వాక్యం? కొన్ని సంఘాల్లో దైవజనులు లేక బాధపడుతున్నారు. మీకు తెలుసా ఆ విషయం? దేవుని సేవకుడు లేడే అని ఏడుస్తున్నారు. ఇక్కడైతే లెక్కే లేదు. వాళ్ళు ఏదో చెప్పుకుంటారు, నాకెందుకు అనుకుంటున్నావా? నువ్వు సాతాను వలలో ఉన్నావు, జాగ్రత్త. నిన్ను బంధించాడు సాతాను, అందుకే రాలేవు. నువ్వు పెట్ట కథలు చెప్పొద్దు. నాకు ఇంట్లో అది ఉంది, నాకు ఇది ఉంది. నీకు డ్యూటీకి ఉంటే పోవా? నువ్వు రైలు ప్రయాణం చేస్తే వెళ్ళవా? పెట్ట కథలు చెప్తావా? రైలు డ్రైవర్ దగ్గరికి వెళ్ళి వాడు ఆగుతాడా నీ కోసం? ఎక్కడున్నారు? ఏ క్రైస్తవుడుగా బ్రతుకుతున్నావు నువ్వు? ఆత్మ తీవ్రత కలిగి జీవించాలి, ఆత్మపూర్ణులై జీవించాలి. దేవుని బిడ్డలు అనేవాడు ఆత్మపూర్ణులై ఉండండి. దేవుని చిత్తము నెరవేర్చండి. దేవుని పోలి నడుచుకోనండి. సంవత్సరాలు గడుస్తున్నాయి, వృద్ధాప్యం సమీపిస్తుంది. ఇంకా మార్పు రాదా? నష్టపోతావు. యు విల్ లూజ్. జాగ్రత్త. దేవుని చిత్తం చేయలేకపోతే యు ఆర్ అండర్ ద బాండేజ్ ఆఫ్ ద డెవిల్. నువ్వు దేవుని చిత్తం చేయలేకపోతుంటే నువ్వు సైతాను చెరలో ఉన్నావు, సైతాను వలలో ఉన్నావు. నువ్వు అనుకుంటుండొచ్చు, నేను కూడా బైబిల్ పట్టుకున్నాను, నాకు పెద్ద పెద్ద సేవకులు తెలుసు, నాకు పెద్ద సంఘంలో నాకు సభ్యత్వం ఉంది. ఇక్కడేముంది? ఈ ఎరుసలేము సంఘం ఆ చెరువు పక్కన, ఆ డస్ట్బిన్ పక్కన ఉంటుంది అనుకుంటున్నావా? జాగ్రత్త. ఇంతకంటే దారుణమైనటువంటి దౌర్భాగ్య స్థితి నీకు రాబోతుంది. చూడండి, బబులోను ఏమనుకుంటుంది? నాకు బాగుంది, నాకేం ప్రాబ్లం లేదు,
నేను మందిరానికి ఎందుకు పోవాలి అనుకుంటారు కొంతమంది. ఎందుకు పోవాలి ఆ మందిరానికి? పాపం చేసినోడు పోతాడు, దిక్కులేనోడు పోతాడు. నాకేంటి, నాకు 2 ఇళ్ళు ఉన్నాయి, 10 ఇళ్ళు ఉన్నాయి. ఒక ఇల్లు అమ్మితే 10 ఏళ్ళు వస్తాయి అనుకుంటాడు ఒక ఆయన. ఓ పిచ్చి మనిషి, నువ్వు నరకంలో ఉంటావు. నీ డబ్బు నిన్ను బతికించదు. జంబో క్రిస్టియన్స్ని చూసి మోసపోవద్దు. తమ్ముడు మేకలు, ఈ మేకలు చాలా భయంకరమైన, అందుకే వీటిని దేవుడు ఎడవైపు ఉంచాడు. మేకలు ఎక్కడుంటాయి? ఎందుకు పెట్టాడంటే వాటి బుద్ధి అలాంటిది. ఎక్కడ ఉండాలి అక్కడ ఉండి ఎక్కడికి ఇరుక్కుపోతాయి. కొంతమందికి ఇదే బుద్ధులు ఉంటాయి. ఏం బుద్ధులు? మేక బుద్ధులు. మేక బుద్ధి ఏంటో తెలుసా? ఎక్కడ పచ్చగుంటే పరుగో అక్కడికి. కొంతమందికి స్థిరంగా ఒక చోట ఉండడం. అక్కడ పచ్చగుందంటే అక్కడ పరిగెత్తడం, ఇక్కడ పచ్చగుందంటే ఇక్కడ పరిగెత్తడం. ఎడమవైపు ఉండాల్సి వస్తుంది, జాగ్రత్త. మోషే పెద్దవాడైనప్పుడు ఏం చేశాడు? ఐగుప్తు కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకోవడానికి ఇష్టపడలేదు. He rejected the title of the kingship or son of queen. చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 24వ వచనం. Hebrew chapter 11 verse 24. త్వరగా చదవండి దయచేసి. వింటున్నారా? మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసాన్ని బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు. ఏది భాగ్యము? తర్వాత చదవమా. ఫరో కుమార్తెకు కుమారుడైతే అన్ని చోట్ల రెడ్ కార్పెట్ ఉంటుంది. ఎక్కడ పోయినా కానీ వావ్, ఎక్కడ పోయినా కానీ ఫుల్ ఫ్రీ. ఎందుకంటే ఫరో కుమార్తె కుమారుడు, రాజకుమారుడు వచ్చాడు, నీకు ఘనత ఉంటుంది. కానీ ఏం చేశాడు తెలుసా? ఏం చేశాడు మోషే? శర్మా నీ పని అదేనమ్మా సిస్టర్. ప్రతిఫలముగా కలగబోయే బహుమానం పైన మనస్సు దృష్టి ఉంచాడు. నీ దృష్టి ఎక్కడుంది ఈరోజు? ఎక్కడుంది దృష్టి? ఎక్కడుంది దృష్టి? నీ దేవునింటిని గురించిన నీకు దృష్టి, చింత ఉందా? అసలు నీ మంచం మీదనే నీ దృష్టి, నీ దేశాలు భోగంలా వాటి మీదనే దృష్టి. దేవుని పైన నీ దృష్టి పెట్టు. ప్రతిఫలముగా కలగబోయే బహుమానం పైన దృష్టి పెట్టు. దేవుని ప్రజలతో కలిసి శ్రమ అనిపించడానికి ముందుకు రా. నాకేం తక్కువైంది, నేనెందుకు వస్తాను, నా ఇష్టం అనుకుంటావేమో. ఇక్కడ మహాబబులోన్ ఉంది, పడిపోయి ఫాలెన్ 2 times చెప్పాడు. బైబిల్లో ఎప్పుడైనా 2 సార్లు చెప్పారంటే వెరీ సీరియస్ అండ్ సివియర్, చాలా భయంకరంగా ఉంటుంది. దేవుడు ఒక్కసారి చెప్తాడు, రెండోసారి చెప్పాడంటే దాని తీవ్రత హెవీగా ఉంటుంది. దేవుని ఉగ్రతకి, దేవుని కోపానికి మనం గురి కాకూడదు. అనేక మంది ఈనాడు అనుకూలమైన బోధకులను ఏర్పాటు చేసుకోవడం, వారికి అనుకూలమైనటువంటి సంఘాలను ఏర్పాటు చేసుకొని వెళ్ళడం. కొంతమంది మాకు ఇక్కడ అక్కడ అప్పుడప్పుడు పరిచయం అవుతుంటారు. అయ్యా ఏంటంటే మేము కూడా క్రైస్తవులు, ఎక్కడికి వెళ్తారు? మేము ఇంకో చూడము. అరే ఇక్కడ మంది ఉంటుంది, అక్కడికి ఎందుకు పోతాం? మేము అక్కడ మొదటి నుంచి అక్కడ కాదు. అసలు విషయం అది కాదు. మొదటి నుంచి వాళ్ళకు అనుకూలమైన డాష్, అందుకే అక్కడికి వెళ్తాం. రాత్రి ఒక సహోదరుడితో మాట్లాడుతుంటే దేవుడు నాతో కూడా మాట్లాడుతుంటే ఏంటో తెలుసా? మనకి దేవుడు ఒక సంఘాన్ని ఇచ్చినప్పుడు అక్కడే ఉండాలి. ప్రభు వచ్చేంత వరకు
అక్కడే ఉండాలి. అది దేవుని చిత్తం. మేకలాగా పరిగెత్తకూడదు మనం, ఏదో ఆశించి పోకూడదు. ఈ జంబో క్రిస్టియానిటీలో ఏముంటుందంటే బంపర్ ఆఫర్లు ఉంటాయి నీకు. అర్థమైందా? బంపర్ ఆఫర్స్. నీకు అప్ అండ్ డౌన్ కూడా ఇస్తారు కావాలంటే. ముఖ్యంగా మీ పిల్లల పెళ్ళిళ్ళు చేస్తాం. పెళ్ళిళ్ళు కావాల్సిన వాళ్ళు అందరూ అడగబోతున్నారని విన్నా నేను ఈ మధ్యకాలంలో. మనుషులు కాదు పెళ్ళిళ్ళు చేసేది. మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్, నాట్ ఏ మ్యాన్. మ్యాన్ కెన్ డూ నథింగ్. మనుష్యుడు నరమాత్రుడు నాకేం చేయగలడు అంటాడు దైవజనుడు. ఈ స్థాయిలోకి మనం రావాలి. ఈ జంబో క్రిస్టియానిటీలో ఎలా ఉంటారంటే మల్టిపుల్ పీపుల్ ఉంటారు అక్కడ. మల్టిట్యూడ్. నీకు అక్కడికి పోతే చాలు పండగే. అబ్బా, రకరకాల రంగులు పక్షులు వస్తాయి. బర్డ్స్, డిఫరెంట్ కలర్ బర్డ్స్. ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, లాస్ట్ టైం చెప్పాను, గుర్తుంది ఎవరికైనా? ఏంటది? ఆల్ సేమ్ feathered birds go together, but different feathered birds, ఇక్కడ ఏమవుతుందంటే డిఫరెంట్ feathered birds go together here. ఈ జంబో క్రిస్టియానిటీలో ఏమవుతుందంటే డిఫరెంట్ కలర్ బర్డ్స్, వివిధ రకాల పక్షులు, అపవిత్రమైనటువంటి పక్షులన్నీ అక్కడ ఉంటాయి. అక్కడ ఉండే సారి కూడా అంతే. నువ్వు ఎట్టున్నా కానీ ఏం పర్లేదు, పర్లేదు, ఓకే ఓకే ఓకే, కమ్, వెల్కమ్ వెల్కమ్ వెల్కమ్. అక్కడ అత్యాధునికమైన మ్యూజిక్ ఉంటుంది. చెప్పాను కదా, మీరు ఎప్పుడు వచ్చినా పర్వాలేదు. నీకోసం నువ్వు మధ్యాహ్నం లేస్తావు, మధ్యాహ్నం లేచి అలవాటు ఉందా? పొద్దున్నే లేకలేదు, మధ్యాహ్నం రైట్ అటగది మధ్యాహ్నం ఆప్షన్. నీకు ఇంకొక సెషన్ ఉంటుంది, అప్పుడు వచ్చేసి నిన్ను లేజీ ఫెలోని చేస్తాడు. మా స్నేహితుడు ఒకడు ఉన్నాడు. ఒకనొక మేమందరం కూడా దివిస్ ల్యాబొరేటరీలో ఎంప్లాయీస్. మేమందరం కలిసి ప్రార్థన చేసుకునేవాడు. ఆత్మతీవ్రత కలిగిన వాడు. ముగ్గురు ఉండేవాళ్ళం ఒక విశ్వాసంలో. మేము ఎవరిమైనా కానీ ఒక టైం ఫిక్స్ చేసుకునేవాళ్ళం. ఆ టైంకి అక్కడ ఉండాలి, బిల్డింగ్ పైన ఒక కార్నర్లో. దేనికి? ప్రార్థన చేసుకోవడానికి. సో అలా వచ్చే వాళ్ళల్లో ఒక తమ్ముడు, ఒక సహోదరుడు ఈ మధ్యకాలంలో పొద్దున్నే లేవలేకపోతున్నాడు. కారణం ఏంటో తెలుసా? అటు తయారు చేసేవాడు జంబో క్రిస్టియానిటీ. చాలా బాధకరం. లేచేలికే 10 అవుతుంది, వండుకొని తినేలికే 12 అవుతుంది. అప్పుడు మీ చర్చ అయిపోద్ది. కాబట్టి మీరు రాలేం బ్రదర్. అందుకే ఇంకోటి ఉంది, జంబో క్రిస్టియానిటీ ఆర్ గోయింగ్ దేర్. మంచి వాళ్ళే కొంతమంది బిడ్డలు, అమాయకు ప్రజలు సాతాడు వేసిన వలలో చిక్కుకొని పోతున్నారు. దిస్ ఈజ్ ఎ కేజ్. ఆ కేజ్కి సాతాడు పెట్టిన పేరేంటో తెలుసా? ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. బట్ ఇట్ ఈస్ నాట్ రియల్లీ కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఇట్ ఈస్ ద కింగ్డమ్ ఆఫ్ సాటన్. సాతాను రాజ్యం అది. అక్కడ అన్ని సైతాను పద్ధతులే ఉంటాయి. ఉండేది బైబిల్లే చేతిలో, జరిగేదంతా హవా వాడిదే. నా ప్రియ సహోదరులారా, మోసపోకుడి. దేవుడు వెక్కిరించబడడు. మనుషుడు ఏమిత్తుతాడో అదే కోస్తావు నీకు. ఈ మహాబబులోని గురించి ఇక్కడ రాయబడి ఉంది. మళ్ళీ ఒకసారి చూద్దాం. ప్రకటన గ్రంథం 18వ అధ్యాయం. ఇక్కడ ఏముంటుందంటే ప్లెజర్. ఈ జంబో క్రిస్టియానిటీలో ఏముంటుందంటే ప్లెజర్, సుఖ భోగములు. చూడండి, 3వ వచనం చివరి భాగంలో ఉంది. అన్ని చదవటానికి కూడా నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది, అందుకే నేను చదవట్లేదు. ఆల్రెడీ మనం చదివాం. చివరి మాట చూడండి, అక్కడ 3వ వచనం చివరి భాగంలో భూలోక మందలి వర్తకులు దాని సుఖభోగముల వలన ధనవంతులైరి. ఇక్కడ ధనవంతులు అవుతారు. అంతే, కరెక్ట్ చేశాం. ఏమవుతారు?
అక్కడ ధనవంతులు అవుతారు, ఈ లోకంలో ధనవంతులు అవుతారు. ఒక ఆయన మా చుట్టాలైన మా చుట్టాలంటే ఎట్టొచ్చిందో మొత్తం మీద లింక్ వచ్చింది తెలుసుకుని వచ్చారు ఇక్కడికి. వచ్చిన తర్వాత ఆయన పేరు నేను చెప్పను, మళ్ళీ ఎప్పుడు దొరికితే మళ్ళీ బాగోదు. సో ఈజ్ ఆల్సో క్రిస్టియన్. బట్ థింగ్ ఈజ్ వాళ్ళ పిల్లలు సుఖభోగములందు ఆసక్తులై ఉన్నారు. వాళ్ళ పాప ఏదో ఎక్కడో చేస్తుంది, ఐ థింక్ విప్రో. ఆమెకు 20,000 వస్తాయంట, ఐ థింక్ బిగినింగ్ 20,000 ఆమెకు చాలవట. దేనికి? సుఖభోగాలకి. అట్లాంటి అమ్మాయిని ఇక్కడ ఒక అబ్బాయి, ఆయన కూడా సో డిస్టెన్స్ రిలేషన్, ఆయనకి ఇవ్వడానికి ఏదో సంథింగ్ కనెక్ట్ అయ్యారు ఇక్కడే. మీకు తెలియదు, సడన్గా హ్యాపెండ్ అయింది. తర్వాత తెలిసి నేను ఒకటి అనుకున్నాను, ఇట్స్ బెటర్ టు డిస్కంటిన్యూ ద ప్రపోజల్. మనసులో అనుకున్నాను, దేవుడు అదే చేశాడు. ఎందుకంటే ఈజ్ గుడ్ బాయ్. ఇలాంటి సుఖభోగాలు కలిగిన వాళ్ళు మనకెందుకు? డబ్బు అయితే ఉంది, వాట్ ఈజ్ యూస్? డబ్బు మనిషిని బ్రతికించదు, డబ్బు శాశ్వతము కాదు. ఈ డబ్బు మనకి ఏమీ చేయలేదు. ఇట్ మేక్స్ మోర్ ట్రబుల్స్ ఫర్ యూ. తెలుసా? డబ్బుంటే సమస్యలు ఎక్కువ. ముక్కును బంగారం ఉంటే సమస్య, చెవులు బంగారం ఉన్నా సమస్యే, మెళ్ళ ఉన్నా సమస్యే, చేతికున్నా సమస్యే. నువ్వు అది ఉంటే నువ్వు సమాధానంగా బస్సులో కూర్చోలేవు. నీ ముక్కునున్నా మెడలో ఉన్నా రోడ్డు పక్కన సమాధానంగా వెళ్ళలేవు, ఒంటరిగా పోలేవు, ఎవడొచ్చి లాక్కుపోతున్నాడు భయం. డబ్బు నీకు సమాధానం ఇవ్వలేదు. ధనము నిన్ను పాడు చేస్తుంది, నిన్ను పనికి మాలివాడిని చేస్తుంది. ఈ ధనము అక్కడ ఏమవుతుంది? ఎక్కువ అవుతూ ఉంటుంది. ఎక్కడ? ఈ జంబో క్రిస్టియానిటీ బాగా వేగంగా విస్తరిస్తూ ఉంటాయి ఈ సంఘాలు. ఓ భూమ్ డిజిటలైజేషన్ అక్కడ చూసినా కనపడుతూ ఉంటారు. బి కేర్ఫుల్ ఆఫ్ సచ్ కైండ్ ఆఫ్ గ్రూప్స్. దట్ ఈస్ వెరీ 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 డిలిజెంట్గా ఉండాలి ఆ విషయం. అక్కడ ఏం జరుగుతుందంటే భూలోకమందలి వర్తకులు ఏంటంటే వాళ్ళు ఎవరు? వర్తకులు. బిజినెస్, దేర్ ఈజ్ బిజినెస్. ఎక్కడ? జంబో క్రిస్టియానిటీలో బిజినెస్ ఉండదు. తెలుసా? నేను చిన్నప్పుడు ఒక డినామినేషన్లో నేను కొంతకాలం ఉన్నాను. నేను పేరు చెప్పను, బాగోదు, మీకు తెలుసు, తర్వాత ఆల్రెడీ తెలిసి ఉండొచ్చాము. అక్కడ క్యాండిల్స్ అమ్ముతారు. నేను కూడా క్యాండిల్స్ కొనుక్కొని అజ్ఞానిగా ఉన్న దినాల్లో విగ్రహాల దగ్గర పెట్టి దండాలు పెట్టుకొని ఏదో దేవుడికి ఏదో చేసానని ఫీల్ అయ్యేవాడు. పైసలు ఇవ్వాలి అక్కడ. నువ్వేం చేయాలన్నా యూ హ్యావ్ టు పర్చేజ్ ఫ్రమ్ దెమ్ ఓన్లీ. క్యాండిల్ మళ్ళీ బయట కొనకూడదు. నువ్వు షాప్లో తీసుకొచ్చి ముట్టిస్తారంటే ఒప్పుకోడు. నో అవి మంచి కాదు, మేము చేసి మా దగ్గరే ఈ పరిశుద్ధమని ఇయ్యే కొనాలి, ఇయ్యే పెట్టాలి. మళ్ళీ అవి ఆపేసి మళ్ళీ అక్కడ ఆడిపేస్తారు. తీసుకెళ్ళగలేదు, ఎమ్మట దూరం కూడా ఆత్రేడు పట్టుకుంటారు. గో అక్కడ ఉంటాడు, ఆడిపోవడం. ఆడిపి మళ్ళీ ఎక్కడికి వస్తాయి? రీసైకిల్. మళ్ళీ అక్కడ నుంచి ఆ గేట్ దగ్గర వచ్చేవాళ్ళు అవి కొనుక్కొని వస్తారు. ఇక్కడ ఆడుకుంటాం, అటు నుంచి మళ్ళీ ఆడతాం. వర్తకం వల్ల ఏం చేస్తారు? ఏమవుతారు? వాళ్ళు ధనవంతులైరి. ఈనాడు చాలా ధనవంతులు వాళ్ళు. తెలుసా? ప్రపంచంలో ధనవంతులు ఎవరంటే వాళ్ళే. ఎక్కడ పట్టినా ఆస్తులు ఉంటాయి వాళ్ళకి, ఎక్కడ పట్టినా హాస్పిటల్ ఉంటాయి వాళ్ళే, ఎక్కడ పట్టినా స్కూల్స్ ఉంటాయి. కరెక్ట్ చెప్పాడు. స్కూల్స్లో ఫీజులు ఉంటాయి, నో ఫ్రీ. హాస్పిటల్లో నో ఫ్రీ, ఫీజులు ఉంటాయి. బిజినెస్. ప్రభువైన యేసుక్రీస్తు ఏం చెప్పాడు? మీరు ఉచితంగా పొందితిరి కనుక ఉచితంగా. మరి మనం ఏం చేస్తున్నాం? వాళ్ళ గురించి మాట్లాడుకున్నాం. వాట్ అబౌట్ us? ఆర్ వి డూయింగ్ ఫ్రీలీ? మనం ఉచితంగా చేస్తున్నావా? ఎవరికైనా సాయం చేసేటప్పుడు మరలా ఇస్తాడా లేదా అని ఆలోచిస్తున్నావా?
ఇలాంటి ఆలోచన ఉంటే యు ఆల్సో ఇన్ ద గ్రూప్ ఆఫ్ జుంబో క్రిస్టియానిటీ. ఈవెన్ దో యు సిట్ హియర్, యు ఆర్ నాట్ బిలాంగ్స్ టు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. నువ్వు దేవుని రాజ్య సంబంధిగా కాలేవు. వ్యాపార ధోరణి ఉండకూడదు. నేను ఇస్తే నాకేమొచ్చుందంటే అది బిజినెస్ మైండ్. కొంతమంది దేవుడికి ఇచ్చే వాటిలో కూడా ఇలాగే బిజినెస్ మైండ్తో ఉంటారు. బి కేర్ఫుల్, యూ గెట్ నథింగ్ ఇఫ్ యూ హ్యావ్ సచ్ కైండ్ ఆఫ్ బిజినెస్ మైండ్. స్టాప్. దేవుడు నీకు ఉచితంగా ఇచ్చాడు, మనం ఏం చేయాలి? అదేంటి బ్రదర్, మేము కష్టపడి సంపాదించుకున్న డబ్బులు అయితే దేవుడు నీకు ఆరోగ్యం ఇవ్వకపోతే, దేవుడు నిన్ను బ్రతికించకపోతే నువ్వు పైసా సంపాదించలేవు. అడుగు తీసి అడుగేయలేవు. అడుగు తీసి అడుగేయలేవు. అది గుర్తుపెట్టుకో. నీకు ఎక్కువ ఇచ్చాడంటే అర్థం ఏంటో తెలుసా? నీ దగ్గర నుంచి దేవుడు ఎక్కువ అడుగుతాడని అర్థం. గాడ్ ఎక్స్పెక్ట్ మోర్ ఫ్రమ్ యూ. తక్కువ ఇచ్చిన వాళ్ళ దగ్గర తక్కువ అడుగుతాడు దేవుడు కదా. సపోజ్ నీకు 1000 రూపాయలు వస్తున్నాయి అనుకోండి, దేవుడు నిన్ను ఎంత అడుగుతాడు? దేవుడు భాగం ఎంత అంటాడు? దేవుడు ఎంత అంటాడు? 1000 రూపాయలు దేవుని భాగం ఎంత? 100 రూపాయలు. తక్కువే కదా. నీకు 10,000 ఇస్తున్నాడు అనుకో దేవుడు, దేవుని భాగం ఎంత? 1000 రూపాయలు. ఎక్కువ ఇచ్చాడు కాబట్టి నీ దగ్గర ఎక్కువే అడుగుతాడు. నువ్వు ఈపోయావా? నువ్వు దొంగవి. నువ్వు దేవుడు ఈపోయావా? ఇవరే థీఫ్. దొంగలు దేవుని రాజ్యంలో మోసపోవద్దు. మోసపోవద్దు. వర్ధిల్లిన కొలది దేవుడికి ఇవ్వమనుంది. నాట్ ఓన్లీ 10, ఎంత వర్ధిల్లో అంత ఇచ్చేసే. హెబ్రోన్లో ఇంతగా దేవుని పరిచయం విస్తరించడానికి కారణం ఏంటో తెలుసా? విశ్వాసులు ధారాళంగా దేవుని సేవకు సమర్పించుకున్నారు. బెతస్దా గురించి కూడా చెప్తుంటే నేను విన్నాను, అన్నవాళ్ళు చెప్తుంటే ధారాళంగా సమర్పించుకున్నారట. అందుకు ఎన్నో సంఘాలు విస్తరించినాయి. ఇది కూడా వాళ్ళు సమర్పించుకుంది. మరి మనమేం సమర్పించుకున్నాం? వాట్ ఈజ్ అవర్ సాక్రిఫికేషన్ ఆర్ మన ఎఫర్ట్ ఏంటి? మనం ఏం చేస్తున్నాం? అరే బ్రదర్ మాకుంటే కదా. దిస్ ఈజ్ ద ఫస్ట్ క్వశ్చన్ కదా. మాకుంటే కదా మేము ఇవ్వడానికి. నీకున్న దాంట్లో నువ్వు నమ్మకం ఉన్నావా? నీకు దేవుడు ఇచ్చిన దాంట్లో నమ్మకంగా ఇచ్చావా? నువ్వు ఈ కొంచెంలో నమ్మకంగా ఉంటే దేవుడు ఏమంటాడు? అనేకమైన వాటి మీద నిన్ను నియమిస్తా. నువ్వు ఈ కొంచెంలో నమ్మకంగా ఉండు. నువ్వు 1000 రూపాయలు వచ్చినప్పుడు దేవుడికి 100 రూపాయలు తీసి ఇచ్చినప్పుడు నీకు 10,000 చేపిస్తాడు దేవుడు. నువ్వు అమ్మ 10,000 రూపాయలు ఇవ్వాలి దేవుడికి అనుకుంటే నీ అభివృద్ధి అంతటితో కట్ అయిపోద్ది. నీ శాలరీ అంతకంటే గ్రోత్ కాదు. నీ ఫైనాన్షియల్ స్టేటస్ అక్కడే ఉంటుంది. ఎన్ని సంవత్సరాలైనా గడవని. నీ పిల్లలు కూడా గ్రో కాదు, వృద్ధి కాదు. ఎందుకంటే నువ్వు అక్కడ కట్ అయిపోయింది. నీకు అక్కడ బ్లెస్సింగ్. వాళ్ళు కూడా అక్కడే. కొన్ని ఇక్కడ చిన్న పీస్ ఆఫ్ ల్యాండ్లో కొన్ని మొక్కలు వేసాను నేను. అదేంటో సోద్యం నాకు అర్థం కాదు. ఆ మొక్కలు పెదగవు. దాన్ని ముందేసింది పెదగలేదు, దాన్ని వెనకాలేసింది కూడా పెదగట్లేదు. ఏంటి కదంటే ప్రాబ్లం విత్తనంలో కాదు, సాయిల్, భూమి. ఆ భూమి నీ హృదయం కదా. పరలోక రాజ్యము దేంతో పోలి ఉంది? విత్తనములు తీసుకొని విత్తుతున్నటువంటి వాడిని పోలి ఉంది. సాయిల్, బేస్డ్ ఆన్ ద సాయిల్ the plant or the crop product will be defined or decide. రాత్రి నెల మీద పడ్డాయి, ఏమైనాయి? ల్యాండ్, భూమి లేదు. కఠిన హృదయాలు ఎంత చెప్పినా కరగవు. ఎంత అరిచినా ఆయన ఎందుకండి అట్ట అరుస్తాడు అనవసరంగా? మేము మారం కదా, మేము ఇంతే కదా. ఎన్ని చెప్పుకున్నా కానీ మమ్మల్ని ఏం చేయగలడు? నా జేబులో నువ్వు దశభాగం దిగలవా? నో 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 నో. ఎక్కడ కత్తెర పెట్టాలో అక్కడ పెడతాడు దేవుడు. ఎక్కడ సిజర్ పెట్టాలో, ఎక్కువ మాట్లాడితే ఇక్కడ పెడతాడు సిజరు. ఇంకెక్కువ మాట్లాడితే సిజరియన్ ఆపరేషన్స్. దట్ మీన్స్ ఆపరేషన్స్.
ఎంతోమంది ఆపరేషన్, హాస్పిటల్కి పోయి చూడండి, ఆపరేషన్ చేస్తున్నారు చాలామంది ఉంటారు. ఏ హాస్పిటల్కైనా వెళ్ళి చూడండి, ఒక డాక్టర్ అడగండి, ఈజ్ వెరీ బిజీ టు డూ ఆపరేషన్స్ నవ్ డేస్. అది చెయ్యి ఆపరేషన్ కావచ్చు, కంటి ఆపరేషన్ కావచ్చు, ముక్కు ఆపరేషన్ కావచ్చు, చెయ్యి ఏలు ఆపరేషన్ కావచ్చు. ఏమండి, శరీరంలో ఏ అవయవమైనా కానీ ఆపరేషన్ కోసం లైన్లో కూర్చున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈరోజు మనం లేవంటే అర్థం ఏంటంటే దేవుడు ఇంకా దయదలిచి మనం మారాలని, మనం ఇంకా వృద్ధి చెందాలని దేవుడు మనల్ని ఇక్కడ ఉంచాడు. జంబో క్రిస్టియానిటీలో బిజినెస్ చేస్తారు, మనం అలా చేయకూడదు. దేవుని బిడ్డలు ధారాళంగా ఉండాలి. దేవుని సంఘం ఎలా ఉందో తెలుసా? ఆదిమ సంఘం అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో చూస్తాం కదా. ఏం చేశారు వాళ్ళు? ఏం చేయాల? ఎవరిలో వాళ్ళు పడుకున్నారు. ఆదివారం మాత్రం వస్తారా? ఎడతెగక ప్రార్థించారు. సంఘ ప్రార్థనలో, బైబిల్ స్టడీలో, కుటుంబ ప్రార్థనల్లో గృహ ద్వారాలు తెరిచారు. ఇంటింట రొట్టె విరుస్తున్నారు, ఇంటింట ఎడతెగక ప్రార్థన చేస్తున్నారు. దేవుడు వారిని ఆశీర్వదిస్తున్నాడు. సంఘంలో ఆత్మలు చేరుతూ ఉన్నాయి, అనేకులు చేరుతూ ఉన్నారు. వాళ్ళ ఐక్యతను చూసి, వాళ్ళ ప్రార్థన జీవితాన్ని చూసి, వాళ్ళ మారు మనసును చూసి, వాళ్ళ ప్రవర్తన చూసి ప్రజలు భయపడ్డారంటండి. ప్రజలు ఏం చేస్తున్నారు? భయపడ్డారు. వారిని గురించిన భయం ప్రజల్లో కలిగింది. ఈరోజు ప్రజలు చూస్తే నువ్వు భయపడతావు. సువార్త చెప్పాలంటే భయం. కొంతమంది బైబిల్ ఓపెన్ పట్టుకురావాలంటే భయం. ఎంతకాలం నువ్వు ఇలా బ్రతుకుతావు? దేవుడు మనకు పిరికితనం గల ఆత్మనివ్వలేదు కదా. దేవుడు ఎలాంటి ఆత్మనిచ్చాడు? శారమా, అనవసరంగా వచ్చారు అనుకోండి. ఎలాంటి ఆత్మనిచ్చాడు? ధైర్యం గల ఆత్మన, నిగ్రహ శక్తి గల ఆత్మనిచ్చాడు. ప్రేమయు శక్తియు, ఇలాంటి ఆత్మ కలిగిన వారు దేనికి భయపడరు. ఇది నిజమైన దేవుని సంఘంలో ఉన్న సభ్యుల యొక్క లక్షణం. వారు దేవుని ఆత్మచేత నింపబడి ఉంటారు. వారు దేనికి భయపడరు. ఉన్నా భయపడరు, లేకపోయినా భయపడరు, తిన్నా భయపడరు, తినకపోయినా భయపడరు, చంపుతా ఉన్నా భయపడరు. నీకు ఏమి ఇవ్వమన్నా కానీ బాయ్ బాయ్ అంటారు. నువ్వు దేనికి భయపడరు. ఇది నిజమైన దేవుని రాజ్య పౌరుల లక్షణం. దిస్ ఇస్ వాట్ ద మిస్టరీ ఆఫ్ కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని రాజ్యంలో చేరేవారిని గురించిన మర్మాలు ఇవి. అరే వాళ్ళు అంటున్నారు, వాళ్ళు కూడా బాగున్నారు, వాళ్ళు బైక్ కొనుక్కున్నారండి, వాళ్ళ కారు వచ్చిందండి, వాళ్ళు చేసే పాస్టర్ భలే ప్రార్థన చేస్తే కార్లు వస్తున్నాయి అనుకోబాకు. దట్ ఈస్ డెవిల్. డెవిల్ విల్ గివ్ యూ కార్. డెవిల్ విల్ గివ్ యూ లగ్జరియస్ లైఫ్. ఐగుప్తు కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకున్నట్లయితే ఆయనకి రథాలు వచ్చాయి. ఎవరికి? మోషేకి. ఏం తక్కువేది కాదు కదా. ఏం నథింగ్. ఎక్కడ పోయినా బాడీ గార్డ్స్ ఉండేవాడు. ఆయన ఏం చేశాడు? ప్రతిఫలంగా కలగబోయే బహుమానం, నిశ్చలమైన రాజ్యం. శాశ్వతమైన దేవుని రాజ్యంలో పొందబోయే బహుమానంపై దృష్టి ఉంచాడు కానీ ఈ లోక సంబంధమైనటువంటి వాటి మీద దృష్టి ఉంచలేదు. దేవుని రాజ్య సంబంధులు ఎలా ఉంటారు? దేర్ ఫోకస్ ఈజ్ ఆల్వేస్ అంటు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. అందుకని ప్రభు ఏం చెప్పాడంటే, మొదట నా రాజ్యాన్ని, నా నీతిని వెదకండి. నా రాజ్యాన్ని, నా నీతిని వెదకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి. దయచేసి భగత్ సింగ్ గారు ప్రభువుని నమ్ముకున్న దినాల్లో వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ డాడీ అన్నాడట, రే నువ్వు నమ్ముకున్నావు కానీ ఇంటికి వచ్చి మౌనంగా ఉండిపో, ఇంట్లో ప్రార్థన చేసుకో, మన ఆస్తులన్నీ నువ్వే చూసుకో, కంపెనీ బిజినెస్ అంతా నువ్వే చూసుకో. నేను నిన్ను వద్దంటలేదు నమ్ముకున్నందుకు, బట్ ఒకటి ఎవరికి తెలియకూడదు. అప్పుడు ఏమన్నాడు దైవజుడు? ఏమన్నాడు చెప్పండి? నో అన్నాడా? కరెక్ట్గా తెలిసిన వాళ్ళు చెప్పండి, ఏమన్నాడు?
ఎస్, నా దేవుడు ఊపిరి. నేను ఇప్పుడు బ్రతికుంది దేవుని వల్ల. నేను శ్వాస తీసుకుంటున్నానంటే దేవుడి వల్ల. నేను మౌనంగా ఉండాలంటే నా ఊపిరి ఆగిపోవాల్సిందే. ఇది ఆయన తీర్మానం. కోటీశ్వరుడు అండి, కోట్లు వస్తాయి. నీ త్యాగం ఏది? ఈరోజు నీ కమిట్మెంట్, నీ స్టాండ్ ఏది? దేవుడి కోసం నీ స్టాండ్ ఏది? నువ్వు దేవుడి రాజ్యానికి రావాలనుకుంటే ఇలాంటి తీర్మానాలు తీసుకో. దేవుని కోసం నిలవడానికి తీర్మానం తీసుకో. అది ఎంత నష్టమైనా కానీ ప్రభు కొరకు నిలబడు. అది ఎంత శ్రమైనా కానీ దేవుని కొరకు సాక్షిగా నిలబడు. నువ్వు దేవుని రాజ్యంలో ఉంటావు. దేవుని రాజ్యంలో నీకు బహుమానాలు ఉన్నాయి. ఆ రాజ్యం ఎలాంటిది? శాశ్వతమైన రాజ్యం. ఆ రాజ్యాన్ని ఎప్పటి నుంచి కడుతున్నాడు దేవుడు? ఎప్పటి నుంచి? ఈ లోకం పుట్టింది మొదలుకొని, లోకారంభం నుండి ఇప్పుడు వరకు నిర్మిస్తూనే ఉన్నాడు. ఎన్ని హంగులు ఉంటాయో తెలుసా? వైట్ హౌస్లో కూడా ఉండవు అవన్నీ. అమెరికాలో వైట్ హౌస్ ఈజ్ గ్రేట్ ఇన్ ద వరల్డ్. అమెరికాలో ఉన్న వైట్ హౌస్లో కూడా ఉండవు. ఈ భూలోకంలో ఉన్న ఏ ధనవంతుడు కూడా కట్టలేనటువంటి సౌందర్యమైనటువంటి నగరం అది కదా. ఈ సౌందర్యమైన నగరంలోనికి నిన్ను నన్ను చేర్చాలని దేవుడు ఆశపడుతున్నాడు. మట్టితో కట్టుకునే ఈ సిమెంట్ గోడలు, ఈ మట్టితో నిర్మించబడిన లేదా పాలరాతిలో కట్టిన తాజ్మహల్, వీటిని చూసి నిన్ను నువ్వు మోసపోవాలి. దిస్ ఆల్ డస్ట్ కేమ్ ఫ్రమ్ ద డస్ట్, అగైన్ ఇట్ గో బ్యాక్ టు డస్ట్. మన శరీరం కూడా భూమి నుండి మట్టిలోనే తీయబడింది, తిరిగి మన్ను అయిపోతుంది. నువ్వు ఒప్పుకున్నా, నువ్వు ఒప్పుకోకపోయినా, నువ్వు కాదు నన్ను వద్దు అనగా నువ్వు మన్నుకే పోతావు. లేదు నేను మైసూర్ శాండిల్తో స్నానం చేశాను, మన్ను పో, గో బ్యాక్ టు డస్ట్, దట్స్ ఇట్. జాగ్రత్త. జంబో క్రిస్టియానిటీ కావాలా? లిబరల్ క్రిస్టియానిటీ కావాలా? దెర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ డినామినేషన్ నవేడేస్. నేను విన్నా, ఇక్కడికి వచ్చాక నేను షాక్ అయిపోయిన విషయం ఏంటో తెలుసా? ఈ ఏరియాలో ఎన్ని సంఘాలు ఉన్నాయని చెప్పినాడు. ఎన్ని ఉన్నాయా? 44. ఈ కొద్ది ఏరియాలో పాపిరెడ్డి కాలనీ అండ్ రాజీవ్ గురు కల్ప 44 సంఘాలు ఉన్నాయంటండి. నేను షాక్. నేను ఇక్కడ రావడానికి ముందు బెంగళూరులో ఉండగా ఒకసారి గూగుల్లో సెర్చ్ చేశాను, ఈ సంఘం ఎక్కడుందని. జెరూసలేం అని నాకు చెప్పిన తర్వాత ఎక్కడ అని ఓపెన్ చేస్తే నాకు కనిపించింది. ఇది పక్కన గోపిచరు, దాని తర్వాత ఇది అగాపే చర్చ్. నేను ఇంతవరకు చూడలేదని, పక్కన తేడా ఉంది. ఇంకా చాలా చాలా కనపడ్డాయి. ఏంటి పక్కన కూడా చర్చ్ ఉంది, మరి ఇక్కడ చర్చ్ ఉంది, ఏమో దేవుడు ఎందుకు తీసుకెళ్తాడేమో అని. పక్కనే మ్యాప్లో పక్కనే ఉన్నాడు. ఇక్కడ ఉంది, మళ్ళీ ఇక్కడ కూడా ఉంది. ఏంటి ఏముంది? ఐ థింక్ జంబో క్రిస్టియానిటీ అయి ఉండొచ్చు. ఇదేదో జంబో క్రిస్టియానిటీ. లెట్ ఇట్ బి. దేవుడు నన్ను తీసుకెళ్తున్నాడు, లెట్ ఇట్ బి. ప్రభువా నీ చిత్తం. కనుక ప్రియులారా, ఈనాడు ఎన్నో రకాల సంఘాలు, అన్స్క్రిప్చురల్ గాస్పల్, లేఖనానుసారం కాదు సువార్త. సువార్తలు కూడా వాళ్ళు కూడా సువార్త చెబుతారు. ఏంటో తెలుసా? గాస్పల్ ఆఫ్ ప్రాస్పరిటీ. ఏంటి గాస్పల్ ఆఫ్ ప్రాస్పరిటీ అంటే? ఇంతకుముందు చెప్పాలి మీరే. నేనేమేమని చెప్తారో మళ్ళీ మిమ్మల్ని అడుగుతాను. డోంట్ థింక్ దట్ జాషువా బ్రదర్ నెవర్ రిమెంబర్. బై గాడ్ గ్రేస్ స్టిల్ ఐ హ్యావ్ మెమరీ పవర్. చెప్పండి ఏంటది? గాస్పల్ ఆఫ్ ప్రాస్పరిటీ అంటే ఏంటి? మా ప్రోగ్రాంకి మీరు స్పాన్సర్ చేయండి, మీ కారు వచ్చింది. దిస్ ఇస్ వాట్ గాస్పల్ ఆఫ్ ప్రాస్పరిటీ. వెంటనే ఒక ఆమె వచ్చి, అవునండి ఇల్లే కట్టుకోలేకపోయినామండి, స్పాన్సర్ చేసినాక మాకు కారు వచ్చిందండి. ఇల్లు లేకపోతే కారు ఎందుకు? వాట్ ఈస్ ద యూస్? సో దిస్ ఇస్ వాట్ అన్స్క్రిప్చురల్. దేవుడు అలా చెప్పలేదు, నీకు బిల్డింగ్లు ఇస్తాను, నీకు ఇల్లు ఇస్తాను, నీకు ఏసీ కారు ఇస్తానని యేసు ప్రభు చెప్పలేదు. ఇరుకు ద్వారమున ప్రవేశించండి, ఎంటర్ ఇంటు ద నారో గేట్. ఇరుకు ద్వారం ఏంటి తెలుసా?
శ్రమలు బడిలో మనం నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. నాకు శ్రమలు వద్దంటే నువ్వేమి నేర్చుకోవు. అంటే నువ్వు దేవుని రాజ్యంలో జారు. మనం ఇక్కడ ఎన్ని నేర్పుతూ ఉంటాడు దేవుడు. ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసా? ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇట్ ఈస్ ఎ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్, ఇట్ ఈస్ ఎ ప్రిపేరింగ్ ప్లేస్ అంటు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని రాజ్యంలోనికి నిన్ను ఇక్కడ సిద్ధపరుస్తాడు దేవుడు. అందుకే ఇక్కడ ఎవరైతే ఆసక్తితో ఉత్సాహంతో వస్తూ ఉంటారో వాళ్ళు సిద్ధపడుతూ ఉంటారు. ఎవరైతే సిద్ధపడతారో వాళ్ళు ప్రభు వచ్చినప్పుడు ఎత్తపడతారు. సిద్ధపడకుండా ఇంట్లోనే నువ్వు సిద్ధపరచకుండా కూర్చున్నావు అనుకో, అన్నము కూర ఇంకేంటి సిద్ధపరచకుండా ఇంట్లోనే ఉంటే నువ్వు అక్కడే ఉంటావు. భయంకరమైన శ్రమలు రాబోతున్నాయి. ఈ బబులోను పడిపోయింది. దాని పరిస్థితి ఎట్లా ఒకసారి చూద్దాం. 4వ వచనం, ప్రకటన 18:4. మరి ఇంకొక స్వరం పరలోకం నుండి ఇలాగూ చెప్పగా వింటిని, నా ప్రజలారా, ఏమంటాడు? నా ప్రజలారా, మీరు దాని పాపములలో పాలివారు కాకుండానట్లు, దాని తెగులులలో ఏది మీకు ప్రాప్తించుకున్నట్లు దాన్ని విడిచి రండి. కమ్ అవుట్. ఎక్కడున్నావు? రా. ఆ పాపిష్టి పనుల్లో పాల్పొక్కులు పొందవద్దు. బాబిలోన్, ఇట్ ఈస్ ద సింబలైజింగ్ ఆఫ్ దిస్ వరల్డ్. బాబిలోన్ అంటే ఏంటో కాదు, ఈ ప్రపంచమే. ఈ ప్రపంచం ఈనాడు పాపంతో నిండిపోయింది. ఈ ప్రపంచం ఈనాడు నోటితో చెప్పలేనటువంటి అసహ్యమైన కార్యాలతో నిండిపోయింది, పడిపోయింది. దానికి ఏమొస్తాయి? దాని మీదకి తెగుళ్ళు వస్తాయి. రాలేదా? ఇప్పటికీ గొండెల చేతుల్లో పట్టుకొని బతుకుతున్నారు. ఒక్కొక్కళ్ళు మూతికి చిక్కాలు కట్టుకొని ఒక్కొక్కళ్ళు వణికి చస్తున్నారు. దాని మీదకి దేవుని తెగుళ్ళు రాబోతున్నాయి. నీ మీద కాదు, దేవుని బిడ్డల మీదకి రావు. నువ్వు లోకంలో ఉంటే నీ మీదకి వస్తాయి. ఐగుప్తులో తెగుళ్ళు వచ్చాయి. ఎవరి మీదకి వచ్చాయి? ఐగుప్తు మీదకి వచ్చాయి, కానీ దేవుని ప్రజల మీదకి రాలేదు. ఐగుప్తులో ఈగలు వచ్చినాయి, దేవుని ప్రజలలోకి రాలేదు. ఐగుప్తీలలోకి ఇళ్లలోకి దూరినాయి, వాళ్ళ నోళ్ళల్లో కూడా దూరినాయి. వాటే సాడ్. పేలు వచ్చాయి ఐగుప్తులో కదా. డస్ట్ని కొట్టినప్పుడు ఎమ్మటి డస్ట్లో నుంచి పేలు ఒక్కసారిగా ధూళివల్లి లేచి వాళ్ళ ఇళ్లలో పడ్డాయి. ఎవరిళ్లలో? ఐగుప్తీల ఇళ్లలో. పాపంలో పొరిలాడుతున్న వాళ్ళ ఇళ్లలో, ప్రభువును కాలుదనిన వారి ఇళ్లలో, సిలువ రక్తం నాకు వద్దని వారి ఇళ్లలో, దేవుని సంఘం నాకు అక్కర్లేదనే వాళ్ళ ఇళ్లలో, దేవుని మాటలు నాకు వద్దు అనే వాళ్ళ ఇళ్లలో, దేవుని రాజ్యం నాకు వద్దు అనుకునే వారి ఇళ్లలో ఇవన్నీ అలతాయి. తెగుళ్ళు ఈ లోకంలో వచ్చాయి, నీ ఇంట్లో కూడా వస్తాయి. నువ్వు ఇంకా మారు మనసు పొందకపోతే, నువ్వు ఇంకా మారకపోతే, ఇంకా నువ్వు మార్చుకోకపోతే నిన్ను కూడా ఈ తెగులు వదిలిపెట్టదు. ఇంకా నువ్వు ఐగుప్తులో ఉన్నట్టే, ఇంకా నువ్వు బాబిలోన్లో ఉన్నట్టే, ఇంకా నువ్వు ఈ తెగుళ్ళకి నువ్వు గురి అవ్వాల్సి ఉంటుంది. అవును ప్రియులారా, దేవుని వాక్యం సెలవిస్తుంది. ఏమంటున్నాడు? ప్రజలారా, నా ప్రజలారా, ఇక్కడ కూడి ఉన్న నా ప్రియ సహోదరులారా, ప్రభు చేయి చాచి పిలుస్తున్నాడు. నా ప్రజలారా, నా పేరు పెట్టుకొని నా బిడ్డలారా, ఏమంటున్నాడు? మీరు దాని పాపములలో పాలువారు కావద్దు. డోంట్ టేక్ పార్ట్ ఇన్ ద సిన్ఫుల్ లైఫ్ ఆఫ్ దిస్ వరల్డ్. ఈ పాపపు ప్రపంచంలో నువ్వు పాలుభాగస్తుడు అవ్వద్దు. డోంట్ టేక్ పార్ట్ ఇన్ ద కప్ ఆఫ్ దిస్ వరల్డ్. ఈ పాపంతో నిండిన ప్రపంచపు కప్పు ఉంది, పాత్ర ఉంది. ఆ పాత్రలో నువ్వు తాగొద్దు. పాపపు పాత్రను నువ్వు ముట్టొద్దు. పాపిష్టి పనుల్లో నువ్వు పాలిభాగస్తుడు అవ్వద్దు. సాతాడు చాలా వేగంగా పనిచేస్తున్నాడు, చాలా యుక్తిగా పనిచేస్తున్నాడు. నువ్వు జ్ఞానం అనుకుంటున్నావేమో, నిన్ను క్షణాల్లో పడవేస్తాడు. జాగ్రత్త. ఇక్కడ నిలబడ్డ నన్ను కూడా క్షణాల్లో పడవేయగల సత్తా వాడికి ఉంది. అందుకని ఎలా ఉండాలో తెలుసా? మనం
దేవునితో ఐక్యపరచబడి, సంఘముతో ఐక్యపరచబడి, దేవుని ప్రజలతో కూడా కలిసి ఎలా ఉండడానికి ఇష్టపడ్డాడు మోషే. ఆ మాట చదివితే చాలా ఆనందం వేస్తుంది. రండి 11వ అధ్యాయం 25వ వచనం 24 చదువు కలిసి ఉన్నాయి. ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమని నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాప భోగములు అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలు. దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలు. మీ ముందు నిల్చున్నా, నేను కూడా ఇట్లాగే రిజైన్ చేసి బయటకు వచ్చాను. ఆ యేసు రూమ్లో కూర్చొని ఆనందంగా బ్రతకటం కంటే రోడ్డు పక్కన ప్రభు సేవ చేయటం మేలు. ఇలాంటి తీర్మానం ఆనాడు దైవజనులు తీసుకున్నారు. ఈరోజు నీ ఇంటిలో నుంచి బయటికి రావడానికే కష్టం నీకు. దేవునింటికి వచ్చి పరిచర్యలో ఉండటానికి కష్టం నీకు. పరిచర్యలు మాకు కాదు, నీ ఉద్యోగానికి నువ్వు ఎప్పుడు కూడా ఆలస్యంగా పోవు. దేవునింటికి అయితే నీ ఇష్టం వచ్చినట్టు ఆలస్యంగా వస్తావు. నువ్వు దేవుని బిడ్డవేనా? నువ్వు పాత్రలో చేయి వేయడానికి అర్హత నీకుందా? దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి నీకు అర్హత ఉందా? నిన్ను నువ్వే పరీక్షించుకో. నేనుగా దేవునితో ఆటలాడవద్దు. దేవుని సిలువను నువ్వు కాలదని, నా దేవుని ప్రేమను నువ్వు నిర్లక్ష్యంగా ఎంచిన, దేవుడిచ్చిన అవకాశాన్ని నువ్వు ఉపయోగించుకోకపోయినా, యూ విల్ బీ ఇన్ ద హెల్ వన్ డే. నువ్వు తప్పకుండా నరకంలో ఉంటావు. అగ్ని ఆరదు, పొరుగు చావదు. నీ డబ్బు నిన్ను బ్రతికించదు. నా అన్నవాడు నీకు అక్కడ ఉండడు. నీ ప్రాణం పోకముందే, ప్రభు రాకముందే ఇదే అనుకూల సమయం. ప్రభువా నన్ను క్షమించు, బుద్ధిహీనంగా ప్రవర్తించాను, నన్ను క్షమించు. నీ వాక్యం నిర్లక్ష్య పెట్టాను, నన్ను క్షమించు. సంఘ పరిచర్యను నిర్లక్ష్య పెట్టాను, నన్ను క్షమించు. దేవుని కంటే సుఖానుభవాన్ని ఎక్కువగా ప్రేమించాను, నన్ను క్షమించు. స్వార్థపూరితంగా బ్రతికాను, నన్ను క్షమించు. వాడు కూడా క్రైస్తవుడే కదా, తాగుతున్నాడు, నేను ఎందుకు తాగకూడదని తాగాను, నన్ను క్షమించు. జంబో క్రిస్టియానిటీలో ఉన్నవాళ్ళు దే విల్ డ్రింక్. కొంతమంది క్రైస్తవులు అని చెప్పుకునే వాళ్ళు తాగుతారండి. అరాకొర విశ్వాసం ఉన్నాడు, వాడిని చూసి ఈడు కూడా తాగుతాడు. ఏమండి? వాడిని చూసి ఈడు తాగుతాడు. వాడు ఎక్కడున్నాడు? సాతాను వేసిన వలలో ఉన్నాడు. ఆ విషయం వీడికి తెలీదు. వాడు సాతాను వేసిన ఈజ్ ఇన్ ద కేజ్ ఆఫ్ ద శాటాన్. వాడు అక్కడ ఉన్నాడు కూడా వాడు తాగుతాడు. వీడేం చేస్తాడు తెలుసా? వీడు బయటికి పోయి వాడు క్రైస్తవుడు, వాడు తాగుతున్నాడు. వాడు పరిచయం అంటాడు, అరే వైన్ ఏమి కాదు, వైన్ జస్ట్ వీ టేక్ వైన్, కమ్ లెట్ us ఎంజాయ్. డబ్బులు లేవా? నో ప్రాబ్లం, ఐ విల్ గివ్. నానిస్తాను భయ్యా, నేను ఇస్తాను భయ్యా, నా దగ్గర ఉన్నా. హో ఉరి యొద్దకు పక్షి పరిగెట్టినట్టు తెలియకే ఈరోజు కొంతమంది క్రైస్తవులు ఉరిలో పడుతున్నారు. ఒకవేళ నువ్వు కూడా అలాంటి పరిస్థితిలో ఉంటే ఇప్పుడే వెనక్కి తిరుగు. చాలు, ఇంతవరకు జరిగింది చాలు. ఇంతవరకు పోయిన నష్టం, పొందిన నష్టం చాలు. కమ్ అవుట్. ప్రభు పిలుస్తున్నాడు, నా ప్రజలారా. ఏమన్నాడు? ఈ లోక పాపములో మీరు పాలు పంపులు పొందొద్దు, రండి బయటికి రా. ఈ లోక స్నేహం దేవునికి వైరం అని మీరు ఎరగరా? దేవుని పాత్రలోనిది దెయ్యముల పాత్రలోనిది నువ్వు ఎలా తాగుతావు? దేవుని బిడ్డవని చెప్పుకుంటూ దెయ్యాల పాత్రలోనిది ఎలా తాగి నువ్వు దేవుని రాజ్యానికి వద్దాం అనుకుంటున్నావు? సరి చేసుకో. దేవుని కృపాకాలం ఇది. ఎలా ఉండేవాడిని అలా ఉండేయమంటున్నాడు దేవుడు చివరిగా. ఎందుకో తెలుసా? ఇప్పుడే చెట్టు వేరున గొడ్డలి ఉంది. మంచి ఫలం ఫలించిన ప్రతి చెట్టు నరికి అగ్నిలో వేయబడుతుంది. నరికి వేయటం కాదు, అగ్నిలో వేయబడుతుంది. జాగ్రత్త.
మళ్ళా యుద్ధకు వస్తున్నావు. ప్రేమ గల దేవుడు మరొక అవకాశం ఇచ్చాడు. ఇప్పుడైనా సరి చేసుకుంటే నువ్వు బతుకుతావు. నీ హృదయ కాఠిన్యాన్ని మార్చుకో, నీ జీవితాన్ని మార్చుకో, ఒక నూతన వ్యక్తిగా రా. దేవుడు నిన్ను విడవుడు, ఎన్నడు ఎడబాయడు. మోకరించండి. దేవుని రాజ్య మర్మములు ఎదుగుతా మా అనుగ్రహించబడి ఎంత గొప్ప భాగ్యం తండ్రి. సాతాను వలన నుండి మీరు బయటికి రావాలని దేవుడు మనం పిలుచుకొని తీసుకోవాలి. దేవా, బబిలోను పడిపోయేను పడిపోయేను పడిపోయేను. వర్తక వ్యాపారం, బిజినెస్ అండి. మాలో ఇంకా ఎవరైనా అలాంటి బిజినెస్ మైండ్ ఉంటే తొలగించుకోవడానికి సాయం చేయండి. ఏలోక ధనం సంపాదించుకోవడం కంటే, ఏలోక భోగ భాగ్యముల కంటే, అల్పకాల పాప భోగం అనుభవించడం కంటే క్రీస్తు విషయమైన గొప్ప భాగ్యం మీ దాసులు మోసేసుకుని దేవుని ప్రజలతో శ్రమ అనిపించడం వేరే నేర్చుకున్నట్టు మేమందరూ అలా ఎంచుకోవడానికి సాయం. ఇరుకు మార్గము అనే విషయాన్ని మర్చిపోయి అనేక సార్లు విశాల మార్గం మీకు కావాలని కోరుకున్నాము, ప్రార్థనలు కూడా చేస్తే మమ్మల్ని క్షమించుకుంటున్నాం. మీరు మమ్మల్ని ఎక్కడ ఉంచారో, ఏ స్థితిలో ఉంచారో ఆ స్థితిలోనే ఆనందించి ఆ స్థితిలోనే నీకు మహిమకరంగా ఉండలాగా మాకు సాయం చేయండి. మమ్మల్ని క్షమించు. ఈ చింబో క్రిస్టియానిటీ, ఏ కేజ్ ఆఫ్ సాటానిక్ నుంచి ప్రత్యేకపరచండి. సజీవమైన జీవము కలిగిన దేవుని సంఘములో అంగములుగా మేము మార్చబడినట్టు దయచేసి మీ రక్తంతో మమ్మల్ని కడిగి పరిశుభ్రపరచండి. ఇవాళ ఎందుకు వస్తున్నాం ప్రభువా? ఇంకా ఏమేమి మా హృదయంలో గూడు కట్టుకొని పోయిన రహస్య పాపాలు ఉన్నాయో, ఈ లోకము మాలో ఉందో ఇప్పుడే పరీక్షించుకొని తొలగించడానికి మాకు సహాయం చేయండి. యేసుక్రీస్తునామములో వేడుకొంచున్నాము. ఆమేన్. ఇంకెవరైతే తమను తాము పరీక్షించుకోకుండా మౌనంగా ఉన్నా ఒక్కసారి ఆలోచించు. ఇది అనుకోసం దేవుడు నీకు ఒక అవకాశం ఇచ్చింది. నా ప్రజలారా, ఈ లోక పాపములు మానవ వస్తువులు కాకండి. మౌనంగా మనం పరీక్షించుకుని మన రాష్ట్ర పాపాలు ఒప్పుకొని, మన పతనాన్ని ఒప్పుకొని, నూతనమైన వ్యక్తిగా దేవుని బిడ్డగా ఈ దినం తీర్మానం చేసుకొని జీవించడానికి తీర్మానం చేసుకొని వాళ్ళు జీవిస్తాం. ఒక విషయం పరీక్షించుకుంటాం.
యేసుక్రీస్తు తాను పొందుకున్న రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఇది నా శరీరము, దీన్ని మీరు తీసుకొని తినడానికి తన శిష్యులతో చెప్పారు. ప్రేమ కలిగిన తండ్రి, మా కొరకై ఆ కలవరి శిలువలో మీరు ఇచ్చబడినటువంటి శరీరానికి సాదృశ్యంగా మా మధ్యన మీరు ఇచ్చినటువంటి ఈ విరుపడినటువంటి రొట్టెకై స్తోత్రములు. ఆయన మమ్మల్ని కట్టుట కొరకై మీరు విరవబడినారు. ఈ దేహంలో మమ్మల్ని దాచుకొనుట కొరకై చీల్చబడిన మీ శరీరానికై స్తోత్రములు. ఈ దేహంలో అంగములుగా మమ్మల్ని మార్చుకున్నందుకై స్తుతిస్తూ ఆరాధిస్తున్నాం. ఈ శరీరం మాకు ఆహారం ఇచ్చినందుకు మీకు స్తోత్రములు దేవా. మనలో పాలుగులు పొందేటువంటి మేమందరం పరలోక రాజ్య పౌరులుగా జీవించడానికి సహాయం చేయమని, ఈ బబులోని యొక్క సంప్రదాయము, ఈ లోక సాన్నిహిత్యము, సహవాసము విడిచి మీకు తగినట్లుగా నడుచుకోవడానికి అనుగ్రహించండి. యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించని వేడుకుంటున్నాము. ఆమేన్. దయచేసి పలకొచ్చి సౌకర్యం. ఎవరైతే సిద్ధపడినారో వారు మీ కుడి చేతులపై చూపించండి. చాలు, ఈ లోక స్నేహం చాలు. ఈ లోక పాపములో నేను పారిభాగస్తుడిగా జీవించను. లాభాపేక్ష స్వలాభము నేను విచారించుకోను. క్రీస్తు ప్రభు కొరకే ఏ నిందైనా భరించడానికి ఈ దినము తీర్మానం చేసుకున్నానన్న వారు మీ కుడి చేతి పైకి చూపించండి. ప్రభు సేవలో నలుగు కొట్టబడడానికి సిద్ధపడితే నీ కుడి చేయి పైకి. ఇది ఇరుకు మార్గం, ఇది విశాల మార్గం కాదు. పొరపాటున ఎవరికైనా రొట్టె మీ వద్దకు రాకపోయినట్లయితే మీ కుడి చేతుల పైకి చూపించారు. ఎవరైనా మిస్టేక్ మీ దగ్గరికి వల్ల పాత్ర రొట్టె రాకపోతే మీ కుడి చేతుల పైకి చూపించారు. అలవాటుగా ఆనవాయితీగా పాల్గొంటూ పొందొద్దు. దైవగుర్తులు నువ్వు పాల్గొంటూ గురి కావద్దు. ఆ ప్రకారమే భోజనం వరకు పాత్ర ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఇది నా రక్తము, సకల జనుల పాప పరిహారమై చిందించబడుతున్న నిత్య నిబంధన నన్ను జ్ఞాపకం చేసుకుంటూనే దీన్ని చేయడని చెప్తాను. ఓ ప్రభువా, కలువరి నాథ, ప్రేమ కలిగిన తండ్రి, ఆ కలువరి శిలువలో, ఆ మండు టెండలో నా కొరకే భూమి ఆకాశముకు మధ్యలో వేలాడి ఈ పాపిలైన నన్ను కడగట కొరకై మీరు చిందించిన అమూల్యమైన రక్తముకై స్తోత్రములు నాయన. ఈ రక్తము మాకు హాని ఇచ్చినందుకు వందనాలు. ఈ రక్తముతో నన్ను శుద్ధి చేసినందుకు స్తోత్రములు. పరలోక రాజ్యం చేరేంత వరకు ఈ యాత్రా జీవితంలో పడిపోకుండా నాకు మా అందరికీ సహాయం చేయండి. మా ప్రియ రక్షకుడు యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. దయచేసి మరొకసారి మీకు చేతులు తలకింటి పైకి చూపించండి.
శుద్ధీకరించు నీ రక్తమే నా పానం నీ రక్తధారలే నా పాపిక సాయనిచ్చు నీ రక్తధారలే నా పాపిక సాయనిచ్చు సపోర్టివ్ పాత్ర అదనమైనట్లయితే చేతులు పైకి చూపించు. ఎవరికైనా ప్రార్థన వస్తున్నట్లయితే డైరెక్ట్గా చెప్పొచ్చు లేదా కాగితం ప్రార్థన కళ్ళు మూసుకున్న మిగతా వాళ్ళు ప్రార్థన చేస్తుండీ కళ్ళు తెరిచోదు ఏమైనా ప్రార్థన వస్తుంటే తెలియపరచండి. ఎవరికైనా పొరపాటున మీకు బల్ల అందకపోతే మీ కుడి చేతిని పైకెత్తి చూపించండి. భూమి ఆకాశములు సృష్టించిన సర్వశక్తి కలిగిన మా ప్రియ ప్రభువు తండ్రి, దయగలిగిన దేవా, మీ ప్రియ కుమారుడు మా ప్రభువు యేసుక్రీస్తువా అత్యున్నత నామములో ప్రభువుని ఇప్పుడు నామమున మీ బలశక్తిని వచ్చి పాలించారు. ఎవరైతే పాపకులు బలమైన తర్వాత దీవించారు, ఎవరైతే పొరపాటుగా పాపకులు క్షమించారు, మిగిలిన రాక్షసులు ప్రభువా ఇంకా చదువుకునే సమకూర్చవలసిన చూసుకోవడం దయచేసి సమకూర్చండి. ఎవరైతే బాప్తిజం వేసుకున్న వారిని చూసుకుని దయచేసి నిర్మించండి. వాటిని మామూలు కొట్టవేయండి. బాప్తిజం వేసుకుపరచండి, రక్షించండి. సగం చేసుకుని ప్రార్థిస్తున్నాం. మేము ఈ సమయంలో విషయం దేవా దేశ దేశాల్లో జరుగుతున్న పరిశుద్ధులకు సాహసాలు పరిశుద్ధులకు ప్రార్థన చేస్తున్నాము. మీ చిన్న వెళ్ళించండి, రోజు చూపించండి, ఎవరో విధించండి, ఎవరో జరుగుతున్న పరిశుద్ధి చనిపోతున్న వారిని సమకూర్చండి. సంఘర్షణలో నిరాకరణ పడేందుకు మా ప్రాణంలో స్త్రీలో సాయం చేయండి. ఈ సమయంలో అధికారులు ప్రజలకు ప్రార్థన చేస్తున్నాం. మా దేశం రక్షించండి ప్రభువా. మా దేశంలో ఇంకా అన్ని సత్య సువార్తలు ఎరగక వేదాన్ని శిలువ నిర్లక్ష్యం చేసి ఆయన దైవోక్తి పాత్రలు అవుతున్న వారు ఎప్పుడైనా మనోనేత్రాలు వెలిగించబడి ఈ వైపు తిరిగి రక్షణ పొందినట్లుగా మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభువా, మరి ఇంట్లో మీరు ఆయన మరి స్థిరపరిచిన పరిశుద్ధుల కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. బిడ్డలు ఆయన సహోదరుడు ఆయన మరి లాజరస్ కుటుంబాన్ని బట్టి లాస్ కుటుంబాన్ని దీవించండి. వాళ్ళ పనిలో సహాయం చేసి కుటుంబాన్ని బలపరచండి. అవసరంగా కుటుంబంలో రాసుకుని జ్ఞాపకం తీసుకొని ఆయన బలపరచండి. కుటుంబంలో సంపూర్ణమైన సమాధానం దయచేయండి. శత్రు కార్యం దయచేయండి ప్రభువా. సత్పురులోకి మా ప్రియులు తీసుకొచ్చారు. కుటుంబంలో నా ప్రజలు చేశారు. సిస్టరు ప్రభావిని తన జీవితంలో తన నాయకుల సంకల్పించిన టైంకి వచ్చి పిల్లలకు కాపాడండి. సోదరి మీద సురుడు కోసం తమడు తెలిసేది బలపరచండి. అన్ని కోరికలకి కుటుంబాలకి రావడానికి సాయం చేయండి. ఇలాగే తండ్రి ఆఫీ సోదరుడు నష్టం కాపీ చేస్తున్నాం. దాసుని జ్ఞాపకం తీసుకుని ప్రభావం సోదరి కుటుంబాన్ని దీవించండి. దైవంలో పోషకులు ప్రారంభం చేస్తుంది. సంకల్పం భవిష్యత్తు తెలిసింది. ఓ ప్రభావం ఆయన నీటిని అడ్డు పెట్టుకొని నమ్మకంగా ఇంట్లో పరిచయం చేస్తున్న వారిని దీవించమని ప్రార్థిస్తున్నాం. ఉద్యోగాలకు సహాయం చేయండి. అలాగే ప్రభావపడే సోదరి
ఆయన కొరకు కుటుంబంలో ప్రార్థన చేస్తున్నాం కుటుంబాన్ని జీవించండి వీళ్ళు కూడా కాపాడి పరిశుభ్రంగా వచ్చిన లేదండి సౌండ్ స్వామి ప్రార్థన చేస్తున్నాం జీవిస్తున్నాం అదే సఫలం నెరవేర్చండి వారి తల్లిదండ్రులు ఆయన సరైన జీవించింది వారి ప్రార్థన చేసుకుంటుంది ప్రతిభా చదువుకున్నట్టుగా శివుడు బలపరచండి చక్కగా సాయం చేయండి జ్ఞాపకం తీసుకొని క్లాసులో సాయం చేయడం ప్రార్థన చేస్తున్నాం ఈ రీతిగా తండ్రి సుమంతున్నారు జీవించండి ప్రభావం ఆశ్రయించండి రాసింది పాలు ఆయన స్వస్థపరచని పనులు సంపూర్ణ స్వస్థ దయచేయండి ఉద్యోగాల్లో సాయం చేయమని ప్రార్థిస్తున్నాం